వెల్కమ్ టు అవర్ న్యూస్. టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్. ఈరోజు మనతో బీజేపీ సీనియర్ నేత పులసాని సుగుణాకర్ రావు గారు ఉన్నారు. వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమంలోకి వచ్చేద్దాం. మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులైతుంది అధికారంలోకి వచ్చి. ఈ నెల రోజుల పాలన ఎలా ఉంది? అంటేనే అవినీతి అస్తవ్యస్తం. నెల రోజుల పాలన కూడా అదే మనకు అవపడుతుంది. కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజా సంక్షేమాన్ని గురించి నేర్చుకోలేదు. పరిపాలన పద్ధతిలో మార్పు తీసుకొచ్చుకోలేదు. గతంలోనే అందరు మంత్రులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక విధి విధానం లేదు. ఉదాహరణ రైతు బంధు ఉదాహరణ తీసుకుందాం. రైతు బంధు విషయంలో రైతు బంధు వేసినమని కొంతమంది మంత్రులు అంటున్నారు. రైతు బంధు వేయబోతున్నామని కొంతమంది. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే పరస్పర భిన్న స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. బట్టి విక్రమార్క గారు మేము అటువంటి హామీలు ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఇట్లా చాలా విషయంలో వాళ్ళు పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు. దానివల్ల ప్రజలకు వాళ్ళ పైన క్రమేపీ విశ్వాసం తగ్గుతున్నది. వచ్చి నెల రోజులు కాలేదు, మీరు ఇప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడడం తగదు, మీ యొక్క హామీలను విస్మరించడం తగదు అనే అభిప్రాయంలో ప్రజలు గమనిస్తున్నారు. నేను కాంగ్రెస్ పాలకులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు మీరు నిలబెట్టుకోవాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా తయారు చేసింది, అప్పులపాలు చేసిందని మీరు మాట్లాడుకుంటారు. అంటే అంతకుముందు మీకు అవగాహన లేదని నేను ప్రశ్నిస్తున్నా. మీరేం రాజకీయ నాయకులు? మీకు ఆ మాత్రం అంతకుముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేకపోతే మీరు పరిపాలనకు సమర్థులు ఎవరు అవుతారు? అసలు పరిపాలన అర్హులాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఒక హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోండి. ఏదైతే ఎన్నికల ముందు ఏం మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా అమలుపరిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసంలో ఉంటుంది, లేకపోతే ప్రజా ఆగ్రహానికి. రీసెంట్లీగా డికే అరుణ గారు కూడా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంది, ఇది కాలయాపనతోనే, ఇది రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా అది తేలే పరిస్థితి కాదు, దీన్ని సిబిఐ ఎంక్వైరీ అనే మాటలు మాట్లాడుతుంది. ఒక అడ్వకేట్గా మీరు ఎట్లా చూస్తారు దీన్ని? జనరల్గా ఒక అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఇదంతా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ పనులు. మన చట్టం ప్రకారం కూడా పోలీసు ఏ ఒక్క క్రైమ్నైనా, ఏ ఒక్క అవినీతినైనా, ఏ ఒక్క అవకతవకలనైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అందుకనే సిబిఐ అనేది దాని బాధ్యత. ఇటువంటి ఒక అవినీతి జరిగినప్పుడు జరుగుతా జ్యుడిషియల్ కమిషన్ కూడా వేసి ఎంక్వైరీ చేయొచ్చు. అగైన్ దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ది మళ్ళా పోలీస్ యంత్రాంగం పైన, జిల్లా యంత్రాంగం పైన ఆధారపడాలి. జ్యుడిషియల్ సిస్టమ్ అనేది నా అభిప్రాయంలో జ్యుడిషియల్ అనేది ఒక ఫ్యాక్ట్స్ను నిర్ధారణ చేసి ఒక తీర్పు ఇచ్చే సంస్థ. కానీ కమిషన్ వేసినంత మాత్రాన అది ఇప్పుడుండే పరిస్థితులలో తొందరగా జరగదు. సిబిఐకి అయితే తొందరగా వేగంగా వాళ్ళకి ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళకి సిబ్బంది ఉంటుంది, వాళ్ళకు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జితోటో లేకపోతే రిటైర్డ్ జడ్జితోటో ఏ కమిషన్ వేసినా అగైన్ దే హ్యావ్ టు డిపెండ్ అపాన్ ది జిల్లా యంత్రాంగం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి పనులను చేయాలి. వాళ్ళకు సెపరేట్గా మరి మ్యాన్ పవర్ కానీ ఇతర ఏజెన్సీస్ల యొక్క ఇతర ఏజెన్సీస్ కానీ ఉండవు. అందుకని సత్వరం కావాలా, నిజమైన దోషులు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీయే సరైన విధానం అనే మా పార్టీ అభిప్రాయం. అందుకే మా పార్టీ నాయకులు సిబిఐ ఎంక్వైరీతోనైతే తొందరగా నిర్ధారణ జరిగిపోతుంది. మరి జ్యుడిషియల్ అయితే మళ్ళీ అగైన్ కాలయాపన. మీరు ఏ జ్యుడిషియల్ కమిటీ అయినా కానీ ఎప్పుడైతే సమయం నిర్ధారించినప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. ఉదాహరణకు తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిషన్ వేశారు. మనందరూ కూడా తెలుసు. ఎన్ని రోజులు చేసిన శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేందుకు. మళ్ళీ ఆ రిపోర్ట్ కూడా ఎలా ఉందో మనందరూ కూడా తెలుసు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే కాళేశ్వరం అనేది ప్రజాధనాన్ని వినియోగించి కట్టిన ప్రాజెక్టు. దానికి వెచ్చించింది గత రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అందులో బాగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మేము బీజేపీ కానీ అందులో అవకతవకలు జరిగినాయి, దాని విషయంలో ఏటీఎంగా మారింది కేసీఆర్కి అనేది ఆరోపణలు చేశాం. అది తొందరగా నిర్ధారణ కావాలంటే జ్యుడిషియల్ కమిటీ చేసే కంటే సిబిఐ ద్వారా అయితే సత్వరమైన నిర్ణయం జరుగుతుంది.
మళ్ళీ సిబిఐ విచారణ చేసినప్పటికీ, రిపోర్ట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ కోర్టు ముందుకే వస్తుంది ఏదైనా కానీ. కోర్టే దాన్ని శిక్ష చేసేందుకు అర్హత ఉన్న అంటే ఎట్లాగో సంస్థ. తిరిగి కోర్టుకే వస్తుంది కదా, జ్యుడిషియల్ మనకు. అంటే మన రాజ్యాంగంలో మన చట్టాలలో ఒక ఇన్వెస్టిగేషన్, ఒక ఒక తప్పు జరిగినప్పుడు, లేకపోతే బాధితులు ఐదర్ పోలీసుని ఆశ్రయించవచ్చు, లేకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు. మన చట్టాలలో ఆ విధమైన వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పోలీసులు కూడా చాలా పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం జరిగిన వ్యవస్థ ఉంటుంది కనుక వాళ్ళు నేరుగా కోర్టులను కూడా వాళ్ళు అప్రోచ్ కావచ్చు అనే వ్యవస్థ ఉంది. కానీ జనరల్ ప్రాక్టీస్లో పోలీస్ యంత్రాంగానికి, సపోజ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే పోలీస్ కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిబిఐ కానీ తొందరగా సత్వరమే పూర్తి చేయాలంటే వాళ్ళకు పూర్తిగా అన్ని ఈక్విప్మెంట్ అంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి వాళ్ళకు తొందరగా ఇన్వెస్ట్ చేసేందుకు. అందుకని మేమేమంటున్నాం అంటే నిర్ధారణ తొందరగా కావాలి, కాలయాపన కాకూడదు. జ్యుడిషియల్ కమిటీ పేరుతో చాలా ఏళ్ళు కాలయాపన చేసి మళ్ళీ ఎటు ఏల్చని పరిస్థితి వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? సత్వరమే పూర్తి కావాలంటే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడంలో వీళ్ళ అర్థం ఏంటి? అంటే ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గతంలో స్నేహితులు 2004లో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు దేశంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. ఎప్పుడైతే వాళ్ళ ఉద్దేశాలు ఒకటిగా ఉంటాయో వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది. నేను రాజకీయాలలో ఆప్యాయతల కంటే అవసరాలు ఎక్కువ ఉంటాయి, అభిమానాల కంటే అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు రెండు పరస్పర అవసరాలు ఏంటంటే బీజేపీని ఎలా ఎదుర్కోవడం. కేంద్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బీజేపీని ఎదుర్కోవాలంటే వాళ్ళు రెండు ఒకటవుతాయి. నా ఉద్దేశంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా ఏం లేదు. రెండు కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు పరస్పర సహకారాలు, ఇంటర్నల్ అండర్స్టాండింగ్లు, లేకపోతే బయట ఓపెన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. నాకు కాంగ్రెస్ పార్టీ పైన కేసీఆర్కు సంబంధించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కానీ, లేకపోతే ఇంకా ఏ ఇతర అవినీతికి సంబంధించిన వాటిని వాళ్ళు నిర్ధారణ చేస్తారనేది విశ్వాసం అయితే నాకు లేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇదంతా కాలయాపన చేస్తారు. వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు, పరస్పర విరుద్ధులు, ప్రజలను మభ్యపెట్టుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇట్లే అనుకుంటుంటారు, 4 రోజుల తర్వాత మర్చిపోతారులే అని అనుకుంటుంటారు. కానీ ప్రజలు బాగా తెలివికల్లోళ్ళు. మొన్న కేసీఆర్కి ఎలా వాత పెట్టారో మనం చూసాం. ఇదే వాత వీళ్ళకు కూడా పెడతారనే విషయాన్ని వీళ్ళు విస్మరించారు. ఇటు కాంగ్రెస్ నేతలేమో బీజేపీ మరియు బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి వాళ్ళు అంటారు. సో ఇటు మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటి. అసలు ఏది నిజం? బీజేపీకి, టీఆర్ఎస్కు ఎప్పుడు కూడా మైత్రి లేదు. గతంలో మైత్రి ఉన్నది అంటే అప్పుడు కవిత విషయంలో యాక్షన్ తీసుకోలేదు అనే కొన్ని అయితే ఉన్నాయి. కవిత విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకే స్టాండ్తో ఉన్నది వాస్తవానికి. అంటే ప్రభుత్వం చేయవలసిన పని, పార్టీ చేయవలసిన పని కాదు. కాకపోతే మేము కొన్ని వాగ్దానాలు మా నాయకులు మాట్లాడారు, వాటి అమలు కాలేదు. దానివల్ల మాకు కూడా నష్టం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులు పార్టీ ప్రతినిధులు మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మీరు గమనించండి ఈ విషయాన్ని. మనకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఈడీ కానీ, సిబిఐ కానీ ఉన్నది. ఈడీ, సిబిఐ అనేది ప్రభుత్వ అనుబంధ రంగాలు, ప్రభుత్వ ఆధీనంలో ఉండి పనిచేస్తాయి. పార్టీ అనుబంధ విభాగాలు కాదు. సిబిఐ అనేది, ఈడీ అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రత్యేక స్వతంత్ర హోదా ఉన్న సంస్థలు అవి. మరి వాటిని అవి చేసే పని అవి చేస్తూ ఉంటాయి. అవి చాలా అందులో కోర్టుల ముందుకు దోషులను తీసుకుపోయి దాన్ని సరైన ఎవిడెన్స్ పెట్టి ప్రూఫ్ చేసి, ప్రైమా ఫేసి ప్రూవ్ చేసి చేసే పరిస్థితి ఉండాలి. మనం ఏదో రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా హడావుడి చేసి ఏదో చేస్తే అక్కడ కేసు నిలవదు. అందుకని దానికి ఎప్పటికైనా నా దృష్టిలో కవిత చట్టాన్ని తప్పించుకోలేదు, చట్ట కోరల్లో చిక్కుకున్నది, తప్పు చేసింది అనే అభిప్రాయం జనంలో ఉంది, ప్రైమా ఫేసి కూడా ఉంది. అందుకనే ఆమె మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అది దానికి సరైన విధి విధానాలు దాంట్లో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ ఒకటైంది కనుకనే కవితను అరెస్ట్ చేయలేదనే ఆరోపణ ఏదైతుందో అది పూర్తిగా అబద్ధం. అది మేము కొద్దిగా ఆ వ్యవహారంలో సరైన పద్ధతిలో వ్యవహరించి ఉంటే ఆ అపవాదు కూడా మాకు వచ్చేది కాదు. మేము ఆ విషయంలో సరిగ్గా వ్యవహరించని కారణంగా కొంత అపవాదు మా మీదకి వచ్చేసింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. కవిత ఎన్నట్టుకున్నా కానీ
చట్టపరంగా ట్రయల్ ఫేస్ చేయవలసింది, ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసింది, తప్పదు. నేను తప్పకుండా ఉన్నా. ఆమె ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి చేసింది అనేది ప్రైమా ఫేసి ప్రూఫ్ అనేది కూడా కొన్ని సంస్థలు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించారు. తెలంగాణలో బీజేపీ వెనుకబడుతుంది అని అంటున్నారు కొందరు. భారతీయ జనతా పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీట్ వచ్చింది, 7% ఓట్లు వచ్చాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు వచ్చినాయి, 19 చోట్ల 2వ స్థానంలో వచ్చినాయి, 15% ఓట్లు వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 2019లో దాదాపు 20 పైగా ఓటు శాతం, 20కి వరకు ఓటు శాతం వచ్చేసింది. ఈసారి 2024 జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తాయనే విశ్వాసం నాకుంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజకీయాలను శాసించబోతుంది. అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావస్తుంది. తప్పకుండా ఈ టీఆర్ఎస్ను చూశారు, కాంగ్రెస్ను చూశారు, బీజేపీని కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ప్రజలలో ఉంది. కానీ మేము పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి. ఇప్పుడు అక్కడ ఒకటే తీర్పు, మొన్న అసెంబ్లీ ఎన్నికల తీర్పు ఒకటే, ప్రజలు కేసీఆర్ను వదిలించుకుందాం అనుకున్నారు. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవ్వపడ్డది వాళ్ళకు, ఆల్టర్నేటివ్ బీజేపీ అవ్వపడితే బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ ఎందుకు కనపడలేదు? కాంగ్రెస్తో అభిమాన ఓటు కాదు అది, కేసీఆర్ వ్యతిరేక ఓటు అది. బీజేపీ మేము కొన్ని పరిస్థితులు సరిదిద్దుకునే చర్యలు చేపట్టి ఉంటే బీజేపీ ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉండేది. మేము అది స్వయంకృత అపరాధం. అంటే ఎలాంటి మేము ప్రజా విశ్వాసాన్ని చూరగొనేందుకు మేము వైఫల్యం చెందామనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో వాళ్ళు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు వాళ్ళను నమ్మించగలగడంలో వాళ్ళు సఫలమైనరు, మేము నమ్మించడంలో విఫలమైనాము. అందుకని ఎప్పుడైనా ప్రజల తీర్పు అనేది మనం అందరం కూడా గొప్ప తీర్పుగా పరిగణించాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ డెమోక్రటికల్ కంట్రీ. ఇది మన ఒక్క వ్యక్తితో, 2 వ్యక్తులు, 10 మంది వ్యక్తులు శాసిస్తే నడిచే విషయం కాదు. ఇది ప్రజాభిప్రాయము అనేది అందరం కూడా అంగీకరించవలసింది మనకుండే డెమోక్రటిక్ సిస్టంలో. అందుకని ప్రజలను మేము ప్రజలు మా పైన విశ్వాసం కలిగించకపోని కారణంగానే మేము ఈరోజు 3వ రాజకీయ పక్షంగా, తెలంగాణలో 3వ రాజకీయ పక్షంగా ఉన్నాం. మొదట కాంగ్రెస్ ఉంది, తర్వాత టీఆర్ఎస్ ఉంది, మేము 3వ స్థానంలో ఉన్నాం. నాకు తప్పకుండా విశ్వాసం ఉంది రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మొదటి రాజకీయ పక్షంగా, అంటే అధికారంలో ఉండే పక్షంగా తప్పకుండా ముందుకు పోదనే విశ్వాసం నాకైతుంది. ఇప్పుడు హాట్ టాపిక్ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది, ప్రపంచం అంతా చూపు రామ మందిరం పైన ఉంది. రామ మందిరం గురించి మీ మాట లేదు. అసలు శ్రీరామచంద్రుడు అనే వ్యక్తి అంటే మనందరం కూడా దైవంగా భావిస్తాం. కానీ మన పురాణాలలో కానీ ఆయన కూడా ఒక మానవ జన్మ ఎత్తి, దేవుడు మానవ జన్మ ఎత్తి మనందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. ఆయన జీవన విధానం ద్వారా తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి, తండ్రి మాట ఎలా పాటించాలి, సొంత బ్రదర్స్తో ఎలా ఉండాలి, ప్రజలు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ ప్రజా అభిప్రాయాన్ని ఎలా గౌరవించాలి, రాజ్యాన్ని వదిలి, రాజ్య అధికారాన్ని వదిలి తండ్రి మాటకు అడవుల్లోకి 14 ఏళ్ళు పోయిన వ్యక్తి, గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రుడు. అటువంటి వ్యక్తి మనందరికీ, భారతీయ సమాజానికే కాదు ప్రపంచ మానవాళికి ఆదర్శమైన వ్యక్తి శ్రీరామచంద్రుడు. అటువంటి పాత్ర మీరు ఏ పుస్తకంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అంత గొప్ప జీవన విధానాన్ని ఒక దేవుడే మానవ రూపంలో ఉండి మనందరూ కూడా ఆదర్శంగా ఇట్లా ఉండాలని చాటి చెప్పిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. అలాంటి వ్యక్తి ఎక్కడైతే జన్మించాడో ఆ జన్మస్థలాన్ని మనందరూ కూడా చాలా ఆదరణీయం. ఇప్పుడు మన పుట్టిన ఊరు మనకు చాలా ప్రేమ ఉంటుంది, మన పాత ఇంటి పైన మనకు ప్రేమ ఉంటుంది. మనం ఎక్కడ పుట్టినో అక్కడ ఊళ్ళు, నీదే ఊరు అంటే నా ఊరు పట్ల నాకు గర్వం ఉంటుంది, నా పలానా ఊరికి సంబంధించిన. ఈ శ్రీరామచంద్రుడు మనందరికీ ఇంత పెద్ద ఆదర్శనీయమైన వ్యక్తి. ఆయన ఎక్కడ పుట్టాడో దాన్ని అనేక సంవత్సరాలుగా ప్రజలు పూజిస్తూ వస్తున్నారు. కానీ విదేశీ దండయాత్రల సందర్భంలో దాన్ని ధ్వంసం చేసేసి దాన్ని బాబ్రీ మసీద్గా చిత్రీకరించి అన్యాయం జరిగిన సంఘటన జరిగింది. ఒక దండయాత్ర, అది ఒక అక్రమ దాడి, అది ఒక అక్రమ ఆలయాన్ని అక్రమంగా మార్చి బాబ్రీ టెంపుల్గా
మార్చిన సంఘటన అది. దాన్ని అనేక సంవత్సరాలుగా పోరాడుతూ వస్తున్నారు. అయోధ్య రామాలయాన్ని మనం ఆ రాముడు పుట్టిన జన్మస్థలం అది హిందువులకు సంబంధించిందని. కానీ అనేక మంది ప్రాణత్యాగం చేశారు. లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారు. ఇవాళ కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు ఇది. గత అనేక సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ వస్తున్నది. దీనికి భారతీయ జనతా పార్టీ దీన్ని మన యొక్క అస్తిత్వానికి సంబంధించింది, మన జాతి అస్తిత్వానికి సంబంధించిన అంశంగా పరిగణించి భారతీయ జనతా పార్టీ రాముడు ఎక్కడ పుట్టాడో అక్కడ హిందువులకు అప్పచెప్పాలా, ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళకు వేరే చోట మసీదు కట్టాలనేది ఒక తీర్మానం పాలంపూర్లో ఒక తీర్మానం చేసింది చాలా ఏళ్ల కింద. ఆ తీర్మానుసారం భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ముఖ్యంగా శ్రీ లాల్ కృష్ణ అడ్వాణి గారి నేతృత్వంలో అప్పుడు రామ రథయాత్ర తీసుకొచ్చి బాగా చైతన్యాన్ని తీసుకొచ్చిండ్రు. తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కోర్టు తీర్పు అనుసారం ఏదైతే మనందరం కూడా కోర్టు తీర్పును గౌరవించాలో దానికి ముస్లిం సమాజాన్ని కూడా గౌరవించుతుంది. అది అభినందన. ఇప్పటికీ ముస్లిం నాయకులు కాకపోతే కొద్ది మంది ముస్లిం నాయకులు ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఏదైతే సూడో సెక్యులరిజానికి సంబంధించి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు, వాళ్ళ పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు ముస్లిం ఓటును అపీజ్మెంట్ పాలసీలు చేస్తూ ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతుండే. కానీ యావత్ భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం కూడా ఈరోజు పేపర్లో వచ్చింది, దాదాపు 50 దేశాలలో కూడా 22 జనవరి శ్రీరామ మందిరం ఏదైతే ఉందో అది ఎక్కడైతే ప్రతిష్ట జరుగుతుందో, విగ్రహ ప్రతిష్ట జరుగుతుందో అయోధ్యలో 50 దేశాలలో కూడా అటువంటి కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఓన్లీ హిందువులకు సంబంధించిన వాళ్ళు నిర్వహించుకుంటలేరు, అక్కడ ఉండే మిగతా ప్రజలు కూడా దానికి సహకరిస్తున్నారు. ఎందుకంటే రాముడు అటువంటి ఆదర్శనీయమైన వ్యక్తి అనే అభిప్రాయంలో ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఉత్సవానికి రాకుండా నిర్ణయం తీసుకోవడం అనేది అది వాళ్ళు చాలా ఘోరమైన విషయం. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఇదే మీరు ఇన్నేళ్ళు మీరు 50 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించారు. మీరు రాముడు గుర్తురాలేదా మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదో రాముని గురించి మీరు మాట్లాడుతుంటారు. భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రయోజనాలు వస్తాయి, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు ఈ అంశం పైననే భయం పట్టుకొని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు, మరికొన్ని రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ వాళ్ళం కూడా అయోధ్య కమిటీ ఇంకోటి ఈ మందిర నిర్మాణ కమిటీ బీజేపీ కమిటీ, విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన కమిటీ కూడా కాదు. అది అక్కడ ఉండే స్థానికులు, సంతులు, మహారాజులు చాలామంది అక్కడ వాళ్ళు ఉండి నిర్మాణ పనులు చేస్తారు. దానికి విహెచ్పి మద్దతు ఇచ్చేది, బీజేపీ మద్దతు ఇచ్చేది. ఎవరైతే ఒక సంఘటన జరిగినప్పుడు మద్దతు ఇచ్చిన వాళ్ళని తీసుకొని ముందుకు పోతారు, మద్దతు ఇవ్వని వాళ్ళని కూడా రమ్మంటారు, రాకపోతే పట్టించుకోరు. ఈరోజు ఐసోలేట్ అయిపోతుంది, ప్రజలకు దూరం అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ అనేందుకు. ఈ యొక్క ఉత్సవాన్ని బహిష్కరించడం వాళ్ళ నిర్ణయం అవుతుందో ప్రజలకు దూరమైన చర్యగా నేను పరిగణిస్తున్నాను. అంటే ఈ రామ మందిరం విషయం రేపు ఎన్నికలకు ఏమైనా మనకు సహజంగా ప్రజలు 1-2 అంశాలను గుర్తుంచుకోరు. ప్రజలు అభివృద్ధితో పాటు వాళ్ళ సాంస్కృతిక వారసత్వానికి ఎవరు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తును ఎవరు మంచిగా తీసుకుపోతారు, వాళ్ళ విశ్వాసాలను ఎవరు గౌరవిస్తారు, ఈ అన్ని విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు. సహజంగా భారతీయ జనతా పార్టీకి వైపు దానికి ప్రజలు అభిమానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ తప్పుదనం. ఏదైతే రామజన్మభూమి సమస్య ఉందో అది కాంగ్రెస్ హయాంలో జవహర్లాల్ నెహ్రూ సమస్య అంతకంటే ముందు నుంచి వస్తుంది. స్వాతంత్రానికంటే ముందు నుంచి కొన్ని శతాబ్దాల ముందు నుంచి బాబర్ ఏ విధంగా అయితే దాడి చేశారో ఆ రోజు నుంచి ఈ సమస్య స్టార్ట్ అయింది. నువ్వు 60 ఏళ్ళు అధికారంలో ఉంటావు, ఒకరోజు దాని విషయం గురించి ఆలోచించవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దాన్ని ఒక ఇష్యూగా తీసుకొని ప్రజా విశ్వాసాన్ని చూరగొని కోర్టు తీర్పు పొందిన తర్వాత కూడా నువ్వు బహిష్కరణ చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అసలు నిజంగా కూడా నీ పార్టీ ఉనికి కొరకు పార్టీలో మైనార్టీ ఓట్ బ్యాంకును కాపాడుకునే చర్య చేస్తున్నారు. కానీ వాళ్ళు భారతీయ జీవన విధానాన్ని కానీ భారతీయ అస్తిత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా గుర్తిస్తలేదని నా యొక్క విశ్వాసం. కరీంనగర్ జిల్లాకు వస్తే మీరు ఇక్కడ మేము చేసిన సర్వేలో రైతులు మాకు సుగుణాకర్రావు గారు రైతు సదస్సులు పెట్టారు, వాటి వల్ల మేము ఎంతో నేర్చుకున్నాం అనే విషయాలు ఒక్క రైతు కాదు. సో ఈ ఆ సదస్సులు ఏమిటి, వాటి వివరాలు ఏంటి? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను రాజకీయాల్లో పనిచేసినప్పుడే కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చేసుకున్నారు, తెలంగాణలో చేసుకున్నారు, మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో వచ్చారు.
నేను బాగా అధ్యయనం చేశాను. ఈ రైతు సమస్యల కారణాలేంటి? రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నది చాలా అధ్యయనంలో నేను కూడా భారతీయ జనతా పార్టీ చెల్లి చాలా కమిటీలలో మెంబర్‌గా ఉన్నాను. నేను అనుకున్నా ఈ ప్రభుత్వ ప్రభుత్వమే కాకుండా కొన్ని సంస్థలు కూడా సమాజంలో ఉండే కొన్ని సంస్థలు కూడా రైతు హితం కొరకు పాటుపడాలా. నేను ఎమ్మెల్యే గాని, ఎంపీకి గాని, మంత్రిగా గాని ఎక్కడ పనిచేయాలి. నేను పనిచేసే అవకాశం ఉంటే రైతులలో ఇంకా ఎక్కువ పనిచేస్తా. నేను మీ ముందు చెప్తున్నాను. నాకు అంటే అటువంటి అదే విజన్ ఉంది. ఆ! నాకు అటువంటి విజన్ ఉంది. కానీ ఇయాల ఏం పొజిషన్‌లో లేనని ఖాళీగా ఉండలేను గదా! నేను చేయగలిగే పనులు చేశాను. రైతులను వాళ్ళ పంట అధికోత్పత్తి ఎలా పండాలా? అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళ దగ్గరికి ఎలా చేర్చాలి? ఒక వ్యక్తిగా కొంతమంది నా టీమ్‌తో నాకు అనేక మంది సహకరించారు. నా యొక్క పార్టీ కార్యకర్తలు గానీ, అభిమానులు గానీ, నాకు వ్యక్తిగతంగా నాతో అటాచ్‌మెంట్ ఉన్న వాళ్ళు గానీ చాలామంది సహకరిస్తే నేను కిసాన్ గ్రామీణ మేళా మీద 2 మేళాలు పెట్టాను. చాలా వేలాది మంది వచ్చి దాన్ని చేశారు. ఒక దాంట్లో 30, 40 వేల వరకు వచ్చిండ్రు. ఒక దాంట్లో 40-50 వేల మందికి. కిసాన్ మేళా. వాళ్ళందరికీ కూడా నేను భోజనం పెట్టాను. ఎందుకంటే అన్నదాత వాళ్ళు. మనకు రోజు అన్నం అంటే మీ పెట్టేటోడు. సొంత ఖర్చుతో చేశారు. సొంత ఖర్చు అంటే నాకు కొంత అక్కడుండే పార్టిసిపెంట్స్ ఇచ్చారు. నా అభిమానులు ఇచ్చారు. నేను డబ్బు కూడా నా సొంత జేబులో కూడా బాగా ఖర్చొచ్చింది నాకు. అంటే ముందు నేను రోజు రైతులకు ఓన్లీ ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు మాత్రమే సరిపోదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళు స్వావలంబన వైపు పోవాలా. వాళ్ళు యొక్క అన్ని విషయాలలో వాళ్ళంతట వాళ్ళు నిలబడేటట్టుగా తీర్చిదిద్దాలనే సంకల్పమే ఈ కిసాన్ గ్రామీణ మేళా లక్ష్యం. ఆ ఉద్దేశంలో ఇంకా ఒక రోజుతోనే అయ్యేది కాదు అది. నేను కిసాన్ జాగరణ్ పేరు మీద 2016 నుంచి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. అందులో భాగమే ఒకటి. అందుకని ఇంకా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా చేసింది తక్కువ, చేసేది ఎక్కువ ఉంది. ఎందుకంటే రైతాంగ సమస్యలు రైతులు అన్ని కష్టాలలో ఉన్నారు. అందుకని ఆ కష్టాలను తీర్చేందుకే మేము ప్రయత్నం చేస్తాం. అంటే సైంటిస్టులను కూడా మీరు పిలిపించి వివరాలు ఒక సైంటిస్ట్లే కాదు, ఆదర్శ రైతులు, అనుభవం ఉన్న రైతులు, అధిక పండించే రైతులు, ప్రాక్టికాలిటీ, ల్యాబ్లో జరుగుతున్న డెవలప్మెంట్ సైంటిస్టులు వచ్చి వివరించారు. ఆ ల్యాబ్లో జరుగుతున్న డెవలప్మెంట్ను కింది దాకా చేర్చాలంటే అది ప్రాక్టికల్గా కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అంటారు. ఆ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎలా అధిక పంటలు పండిస్తున్న విషయాన్ని మిగతా రైతులు కూడా తెలిపి వాళ్ళు కూడా వచ్చాలి. అంతేకాకుండా ఓన్లీ మన పరంపరాగతంగా వచ్చే వరి మరి ఇటువంటివి పండియడం కాకుండా కొత్త పద్ధతులు అవలంబించి కొత్త విధానాలు అవలంబించి ఉదాహరణ చేపల పెంపకం ఉంది. ఒక లాభసాటి విషయం. అలాగే ఈ గొర్రెల పెంపకం ఉంది. ఒక లాభసాటి విషయం. ఈరోజు మటను 800 నుంచి 900 రూపాయల కిలో. రాబోయే రోజుల్లో 1000 రూపాయలు అవుతుంది. అత్యధికంగా మటన్ తినే రాష్ట్రం మన తెలంగాణ. మన చిన్న రాష్ట్రం అయినా కానీ దేశంలో అత్యధిక మటన్ మనమే తింటున్నాం. ఎందుకంటే మటన్కి ఇంత డిమాండ్ ఉంది. అలాగే చేపలు ఉందనుకో, ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో నీటికి కొరత లేదు. ఈ నీటి వనరులలో సద్వినియోగం చేసుకోవాలి. మనం అత్యధికంగా మత్స్య సంపద కూడా పెంచుకోవాలి. మన మత్స్యకారులు ఎవరైతే చేపలు పట్టే వృత్తిపైన ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరి ఆర్థిక పురోగతికి పడుతుంది. దురదృష్టం శాస్త్రం ఏంటంటే పాలకులు ఈ విషయంలో దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఏమున్నా స్టీరియో టైపు గతంలో ఏముంది ఇప్పుడు ఎట్లుంది అదే పద్ధతిలో పోదామనే ఆలోచన ఉంటుంది. గతంలో ఉన్న విధంగానే మనం బతుకుదామనే ఆలోచన సరికాదు. మనం కొత్త పద్ధతులు అవలంబించాలా. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఎకరాన మనం 25 క్వింటాలు పండిస్తే మన పక్కనున్న చైనాలో 40 క్వింటాలు పండిస్తున్నాడు ఎకరాన. మనం 40 క్వింటాలు ఎందుకు పండించద్దు? నా సవాల్ అది. అంతే. ఇప్పుడు 25 క్వింటాలు పండించి 20 క్వింటాలు పండించి రైతుకు 40 క్వింటాలు పండిస్తే రైతు యొక్క ఆదాయం డబుల్ అయినట్టే కదా. ఆ పద్ధతిలో ఆలోచిస్తున్నాను నేను కనుక మీరు ప్రజలు ఈరోజు నేను రైతులకు గత అనేక సంవత్సరాలు రైతుకి ఏ కష్టం వచ్చినా నాకే ఫోన్ వస్తుంది. నేను ఒక స్వచ్ఛంద సంస్థ ఈరోజు నన్ను కాంటాక్ట్ చేసింది. సార్ మేము ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు కూడా 50,000 రూపాయలు ఇస్తాం. మీకు నోటీస్లో ఉండే మీకు తెలిసిన నిజమైన రైతులను గుర్తించండి, మాకు పంపండి అని చెప్పారు వాళ్ళు. అంటే అంత విశ్వాసం వచ్చేసింది వాళ్ళకు, నేను రైతుల గురించి ఆలోచిస్తున్నది అనేది. కానీ ఇంకా నేను చేసింది తక్కువ అనుకుంటానా, చెయ్యబోయేది ఎక్కువ ఉంటానా. నేను కనుక మరి పాలనలో ఉంటే ఒక పాలకుడిగా ఇంకా ఎక్కువగా సేవ చేసే అవకాశం ఉంటుంది. నేను అందుకే మరి సేవ చేస్తాననే విశ్వాసం కూడా రైతులలో ఉంది. అందుకే నన్ను కోరుకుంటున్నారు వాళ్ళు. మరి ఎఫ్పిఓలు కూడా పెట్టించారు. వీటి ఒక 10 సంఘాల వరకు కూడా మీరు ప్రభుత్వానికి అనుసంధానమైన వాటి వల్ల
రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? నేను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే కాన్సెప్ట్ను దేశంలో మోడీ గారు 10,000 ఎఫ్పిఓలు పెట్టాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆ సంకల్పంలో నేను భాగస్వామి కావాలనుకున్నా. అందుకనే భాగస్వామి కావాలనుకుని నేను ఒక 10 వరకు చేయగలిగిన. నేను 100 వేయాలనుకుంటున్నా మొత్తం. మన తెలంగాణలో ఒక 100 ఎఫ్పిఓలు స్థాపించి రైతులే వ్యాపారం చేసుకునే విధంగా. ఈరోజు రైతు వేరు, మీడియేటర్ వేరు, కన్జ్యూమర్ వేరు. రైతుకు ఈరోజు కన్జ్యూమర్ ప్రైస్ అంటారు. ఈరోజు సపోజ్ ఉల్లిగడ్డ ఉంది, 30 రూపాయలు ఉందనుకోండి కిలో. రైతుకి ఎంత వస్తుంది? 5 రూపాయలు వస్తుంది. అంటే కన్జ్యూమర్ ప్రైస్లో రైతుకు 50% లోగానే వస్తుంది వాస్తవంగా. మీరు ఉల్లిగడ్డ తీసుకున్నా, టమాటా తీసుకున్నా, ఏది తీసుకున్నా. అంటే మధ్యలో డబ్బు ఒక ప్రభుత్వం ఈరోజు ప్యాడీ కొంటుంది. ఉదాహరణ, మీరు ప్యాడీ కొంటుంది. ప్యాడీ 2,000 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొంటుంది. ఈరోజు మా బయట బియ్యం ధర 2,000 ఉంటే 4,000 రూపాయల వరకు ఉన్నది. ఎక్కువ మ్యాక్సిమం డబుల్ ఉంటుంది. అంటే డబుల్లో 50% ప్రైస్ రైతుకు వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం కొంటుంది కనుక. అదే ప్రభుత్వం కొనదు. ఉల్లిగడ్డ కానీ, టమాటో కానీ, ఇతర పత్తి కానీ, ఇది కానీ ప్రభుత్వం కొనదనుకో, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందనుకో, అక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఏదైతే వినియోగదారుడికి అందే ధరలో కనీసం 30%, 20% కూడా రైతుకు వస్తలేదు. అందుకని ఇదంతా గమనించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కలిసి ఏం చేశాయంటే, రైతుని వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు అమ్ముకోవాలా, రైతు తమ ఉత్పత్తులను మార్పిడి తీసుకొని వాల్యూ అడిషన్ చేసి దాన్ని రైతులే ఆ లాభాలను గడించాలి. మీడియేటర్స్ పోయే కంటే రైతులకే లాభాలు జరగాలి. మన దేశంలో చిన్న రైతులు ఎక్కువ కనుక ఆ పని ఇండివిజువల్ రైతు ఏలేరు కనుక ఒక సమూహంగా ఏర్పాటు చేయాలి. వీళ్ళను ఒక 300 నుంచి 1000 మంది రైతులను ఒక సమూహంగా ఏర్పాటు చేసుకుని దీనికి మేనేజ్మెంట్ లాగా చేసి, ఏదైతే మన కోఆపరేటివ్ సొసైటీస్ నడుపుతామో ఆ విధంగా దాన్ని, అందులో రాజకీయాలు రాకుండా, రాజకీయాలు వచ్చే ప్రతి దాంట్లో రాజకీయం వచ్చి ఖరాబ్ అయిపోతుంటుంది. ఈ రాజకీయాలకు తావు లేకుండా కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకొని మరి ఒక బిజినెస్ ప్రొఫైల్, బిజినెస్ కంపెనీ లాగా దాన్ని మార్చాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇంకా చాలా చేయవలసి ఉంది. ఎఫ్పిఓలకు నేను చేస్తాను తప్పకుండా. ఎందుకంటే అది ఇప్పుడిప్పుడే మార్పులు దిక్కు ప్రయాణం చేస్తుంది. అది శైశవ దశలో ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఎఫ్పిఓ ఫార్మేషన్ కానీ, ఎఫ్పిఓల పని కానీ ఇప్పుడిప్పుడే పుట్టిన చిన్న పిల్లల్లాగా ఉంది. అది దాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి. ప్రభుత్వ విధానాలు కూడా దాన్ని ఎంకరేజ్మెంట్గా ఉన్నాయి. నాకు విశ్వాసం ఉంది. ఈ 10తో పాటు ఇంకా అనేక ఎఫ్పిఓలు ఏర్పాటు చేసి రైతాంగానికి ప్రత్యక్ష లాభం, నా ద్వారా రైతులు కొంత లాభం చేయాలనే సంకల్పమే ఈ యొక్క మేళా కానీ, ఈ ఎఫ్పిఓ ఫార్మేషన్ కానీ, లేకపోతే రైతు చైతన్యాన్ని చేసే సదస్సులు కానీ, ఇవన్నీ కూడా నా అభిప్రాయం. మొన్న మేము ఖరీఫ్ ప్రారంభంలో ఒక సదస్సు పెట్టాం. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రోగ్రెసివ్ రైతులను పిలిచాం. మామూలు రైతులను పిలవాలా. ఎందుకంటే ఒక రైతు, సపోజ్ ఒక ఊళ్ళో ఒక ప్రోగ్రెసివ్ రైతు అంటే బాగా పంట పండించే రైతు ఉంటాడు అనుకో, ఈయనను చూసి 10 మంది ఇంకా 100 మంది రైతులు అనుకరిస్తారు. ఆ ఉద్దేశంతో ప్రోగ్రెసివ్ రైతులను ఒక 300 మందిని పిలిచి ఇదే మన కృషి భవన్లో పెద్ద కార్యక్రమం చేశాము మేము. ఇట్లా అనేకం చేసేటివి ఉన్నాయి. కానీ మాకుండే టైం, స్పేసు, మాకుండే వనరులకు ఆధారంగా కొన్ని పనులు చేసుకుంటూ పోతుంది. అంటే సార్, మీరు ఏ పదవి లేకున్నప్పటికీ ఇంత చేశారంటే, పదవిలో ఉన్నవాళ్ళు కూడా ఇంత రైతులకు తోడ్పాటు ఇస్తున్నారో లేదో తెలియదు. కానీ ఏ పదవి లేకున్నప్పటికీ రైతులను అడిగితే మా సుగుణాకర్ సార్ ఇది చేశాడు, మా సుగుణాకర్ సార్ రైతు సదస్సుల వల్ల మాకు ఇంత తెలిసింది, మేము ఇంత ఉపయోగపడింది, మేము ఇంత అభివృద్ధి చెందాము, సైంటిస్టులు ఎక్కడో ఉన్న సైంటిస్టులను తీసుకొచ్చాడు, మాకు ఇన్ని విషయాలు తెలిసాయి, మేము వ్యవసాయంలో ఇంకా అధునాతనంగా మేము ముందుకు పోగలుగుతున్నాము అని చెప్తున్నారు. అంటే నేను చేస్తున్నాను, కానీ పాలకులు కూడా చేస్తే మంచిది. కానీ దురదృష్టవత్తు వాళ్ళ వైపు ఈ కాన్సెప్టే లేదు. చాలామంది పాలకులకు, చాలామంది ప్రజాప్రతినిధులకు వాళ్ళకి ఏందున్నా గెలవడము, ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు. సార్, ఇప్పుడు మీడియా కూడా దానికే ప్రాముఖ్యత. ఈయన తిడతాడు, ఆయన తిడతాడు, ఏముండదు ఆఖరికి. ఆయన రాత్రిపూట కలుసుకుంటారు, లేదా ఆయన ఒకరిని నిందిస్తేనే పదవులు వస్తాయి, ఒకరిని దూషిస్తేనే ఎదుగుతాం అనుకునే ఈ రోజులలో అటువంటి ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. దురదృష్టాన్ని ఆ ట్రెండ్నే మీడియా ఎంకరేజ్ చేస్తుంది. అంటే మీ చేతిలో కూడా ఏం లేదు, మీరు కూడా మామూలు వ్యక్తులు, మీరు కూడా ఎంప్లాయీస్ అందులో. కానీ ఎవరైతే యాజమాన్య సంస్థలు ఉన్నాయో
వాళ్ళ ఉనికి కొరకు, వాళ్ళ యొక్క లాభాల కొరకు పరస్పర అధికారంలో లేక మీరు ఇంత చేశారు, రేపు అధికారంలో ఉంటే ఎలా ముందుకెళ్తుంది? నాకు ఒక సంకల్పం ఉంది. ఏంటంటే మన ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలనేది నా లక్ష్యం. ఇప్పుడున్న ఆర్థిక పోకడ ఏదైతుందో దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని నాకు నిశ్చయాభిప్రాయం. ఇప్పుడున్న జీడిపి లెక్కింపులు కానీ, ఇప్పుడుండే మన యొక్క సరాసరి ఆదాయ లెక్కింపులు కానీ ఇవి కరెక్ట్గా లేవని నా అభిప్రాయం. మీరు చూసిండ్రు, ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. పేదవాడులో పెద్ద మార్పు వస్తలేదు. ఇది ఆర్థిక వ్యత్యాసాలు అనేది బాగా తేడాగా ఉంది. గరీబుడు ఉంటాడు, బాగా ధనవంతుడు అవుతాడు. మనం ఈ కరీంనగర్ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి ఈ విషయాలు. దేశాన్ని, ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఈరోజు ప్రపంచ ఆర్థిక సంస్థలు అన్నీ కూడా ఒకటి చెప్తున్నాయి, సంపద కొద్దిమంది చేతిలోకి కేంద్రీకృతం అవుతుంది. మీరు గమనించండి, ఇది కమ్యూనిస్టులు ఎక్కువ మాట్లాడుతుంటారు, కానీ నేను కమ్యూనిస్ట్ కాదు. వాళ్ళ బతుకుదేరు కొరకు మాట్లాడుతున్నది నా అభిప్రాయం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదని నా యొక్క అభిప్రాయం. సంపద కొద్ది మందిలో కేంద్రీకృత అయిపోయి చాలామంది వాళ్ళ దగ్గర కింద ఉద్యోగస్తులుగా బతకడం అనేది సరైన విధానం కాదు. మన భారతీయ జీవన విధానం అస్సలే కాదు. మన భారతీయ జీవన విధానంలో ప్రతి ఒక్కడు కూడా ఓనరు. మీరు గతంలో చూడండి, గతంలో పల్లెటూర్లలో చేతి వృత్తుల వారు ఉత్పత్తిదారు. గతంలో ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొన్ని వేల సంవత్సరాలు ఏలింది భారతదేశం. మీరు గమనించాలి, 17వ శతాబ్దం వరకు ప్రపంచంలో ధనవంతమైన దేశం భారతదేశం. 17వ శతాబ్దం వరకు, ఎప్పుడు మానవాళి పుట్టిందో తెలియదు. 17వ శతాబ్దం, అందుకంటే ఇప్పటికీ 500 ఏళ్ళ కింద దాకా భారతదేశమే నెంబర్ 1 దేశం. అసలు నెంబర్ 1 దేశంగా ఎలా ఉంది భారతదేశం ఇన్నేళ్ళు? ఈరోజు అమెరికా ఉంది. అమెరికాను దాటి చైనా ఇంకొక 30-40 ఏళ్ళ తర్వాత చైనా నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంటున్నారు. ఆ తర్వాత ఇంకో 30-40 ఏళ్లకు భారతదేశం నెంబర్ 1 ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది ప్రపంచంలోనే అంటున్నారు. ఇది ఆర్థికవేత్తల అంచనాలు. కానీ 17వ శతాబ్దం వరకు కూడా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థను భారతదేశం శాసించింది. దానికి కారణమైన ఆర్థిక విధానాలు మన దగ్గర ఉండే. 17వ శతాబ్దంలో సాధించిన ప్రగతి ఇప్పుడు ఎందుకు సాధించలేక? 17వ శతాబ్దం వరకు విదేశీ దండయాత్రలు చేసి ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినాక మన ఆర్థిక వ్యవస్థ, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. చిన్నాభిన్నం చేశారు వాళ్ళు. అంతకంటే ముందు ఈవెన్ మొఘలాయుల కాలంలో కానీ ఇతర విదేశీ దాడులలో కానీ మన ఆర్థిక వ్యవస్థ నిలగొట్టుకున్నది. ఎందుకంటే గ్రామం అనేది స్వావలంబనంగా ఉండేది. ప్రతి గ్రామము స్వావలంబనంగా ఉండేది. రైతు, చేతి వృత్తులు అందరూ కూడా సామూహికంగా ఒకరికొకరుపై ఆధారపడి బతికేది. ఒక రైతు ఉన్నానుకో, రైతు వడ్రంగితో పని ఉంటుంది. మీరు గమనించండి, రైతుకు కమ్మరితో పని ఉంటుంది వెనకట. ఇప్పుడన్నీ మారిపోయినాయి. నా చిన్నతనంలో కూడా వాళ్ళు పంట వచ్చిన తర్వాత వడ్లు ఇచ్చేవాళ్ళు. రైతుకు వడ్రంగితో పని ఉంటుంది, కమ్మరితో పని ఉంటుంది, కంచరుతో పని ఉంటుంది, లేబర్తో పని ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తితో పని ఉంటుంది. ఒక సమూహంగా బతికేవాళ్ళు. వాళ్ళ దాంట్లో తర్వాత కొద్ది రోజులకు ఆర్థిక స్థితిపరంగా తారతమ్యాలు వచ్చినాయి. సామాజిక ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోయినాయి బ్రిటిష్ కాలంలో. అంతకంటే ముందు ఇంత ఆర్థిక సామాజిక అసమానతలు లేకుండే. దీనివల్లంగా మొత్తం మన వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పటికి కూడా నేను పాయింట్కి వస్తున్నాను. ఇప్పటికి కూడా ప్రజలు ఎక్కడ ఉంటారు? గ్రామంలో ఉంటారు, లేకపోతే ఒక బస్తీలో ఉంటారు. నగరం, పట్టణం అయితే బస్తీలో ఉండే జీవన విధానాన్ని మెరుగుపరచాలా, గ్రామంలో ఉండే జీవన విధానాన్ని మెరుగుపరచాలా. బస్తీ మీన్స్ వాడ. ఇక్కడ టౌన్లో కరీంనగర్ ఉంటే జ్యోతినగర్ ఒక వాడ, ఉదాహరణ చెప్తున్నా. బస్తీలో ఉండే జీవన విధానాలు, ఇక్కడ ఉండే ఆర్థిక వనరులకు, ఇక్కడైతే ఉండే ఆర్థిక వనరులకు ఆధారంగా ఇక్కడ జీవన విధానాన్ని పెంపొందించాలి. ఈ గ్రామాన్ని యూనిట్గా ఆలోచించి డెవలప్మెంట్ ఉండాలి. అప్పుడే ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. అటువంటి అభివృద్ధి సుస్థిర అభివృద్ధి. మీరు గమనించండి, అభివృద్ధి జీడిపి పెరిగిపోతుంది, మన ఆదాయాలు, తలసరి ఆదాయాలు పెరిగిపోతున్నాయి. ఇదంతా ఎప్పుడు కుప్పకూలేదు తెలియదు. ఆర్థిక మాంద్యం వచ్చినాకనే పడిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది ఆర్థిక మాంద్యాలను కూడా ఎదుర్కొని బతికింది భారతదేశ ఆర్థిక విధానం.
ఎందుకంటే ఆర్థిక వనరులు కొద్ది చేతి మందులో ఉండవు. ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, మీరు గమనించండి. స్టాక్ ఎక్స్చేంజ్లో వాటి యొక్క షేర్స్ ధరలు పెరిగినా కొద్దీ ఆర్థిక వ్యవస్థ బాగుందని అనుకోవద్దు మనం. ఆర్థిక షేర్ల వ్యక్తులు కరీంనగర్లో షేర్ మార్కెట్ చేసేటోళ్ళ సంఖ్య ఎంత? హైదరాబాద్లో దాదాపు 2 కోట్ల మంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు. షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? ముంబైలో 2 కోట్ల మంది 3 కోట్ల మంది ఉంటారు. షేర్ మార్కెట్ చేసి ఇన్వెస్ట్ చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారు? షేర్ క్యాపిటల్లో షేర్ వాల్యూ పెరగడం, అక్కడ సూచీలు పెరగడం, ఇది ఆర్థిక ప్రగతి కాదు నా దృష్టిలో. ఆర్థిక ప్రగతి ఏంటంటే గ్రామాలలో ఉండే అట్టడుగు వ్యక్తికి కూడా సరి అయిన గౌరవం ఉంటుంది, సరి అయిన ఆర్థిక స్వావలంబం ఉంటుంది, సరిగా బతకగలుగుతున్నాడు. ఇది ఆర్థిక ప్రగతి నా దృష్టిలో. మాయా ప్రపంచం అదొక క్రియేషన్ అంతే. ఇది ఎప్పుడు పేక మేడలు అంటారు చూసారా, అవన్నీ ఎప్పుడు కూడా కుప్పగూలిపోయేది తెలియదు. అంటే అంతే ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఇంకోటి ఇది ఎటు దిగిపోతున్నాయి, అదాని అంబానీ లాంటి వాళ్ళు అనేక మంది పెరిగిపోతారు. మనం ఏం చేయలేం మనం ఇప్పుడున్న వ్యవస్థలో. కానీ గ్రామంలో ఉండే సాధారణ ఎల్లయ్య మల్లయ్య ఉన్నారు చూసినావా, వాడు అదే మామూలు బతుకుతారు. వాళ్ళని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ సమాజం పాలకులు ఏం చేస్తున్నారంటే రాయితీలు ఇస్తున్నారు, ఉచితాలు ఇచ్చి ఆశ పెట్టిస్తున్నారు. ఈ ఉచితాలు ఆశ కొట్టేసేసి అందులో వాళ్ళ ఓట్లు దండుకోవడం, అధికారులు చూసుకోవడం, సంపన్నులు అవుతున్నారు, పేదవాడు అట్లే ఉంటున్నాడు. నా దృక్పథం, నా లక్ష్యం ఏంటంటే సమగ్ర ఆర్థిక మార్పులు రావాలి. ఆర్థిక భాగస్వామ్యం గ్రామంలో ఉన్న వ్యక్తి నుంచి పైనుండే వ్యక్తి వరకు ఎవరు కూడా వివక్ష ఉండదు, ఎవరి పట్ల అందరూ కూడా భాగస్వామ్యం ఉండాలి. కింద కేంద్రీకృతంగా ఆలోచన చేయాలి. ఇది శాశ్వత అభివృద్ధి. ఇంకోటి ఈ మధ్యలో ఆర్థిక అభివృద్ధి కాదు, ఎవరైతే ప్రజలు సంతోషంగా ఉంటారో అదే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆర్థిక వనరులు అంటే కేవలం కూడు గూడు గుడ్డ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఇవి ఉన్నంత మాత్రాన మనిషి సమగ్రమైన వ్యక్తిగా ఉండలేడు. అతనికి సంబంధించిన ఆలోచనలు కానీ, అతనికి సంబంధించిన కొన్ని కోరికలు కానీ తీరినప్పుడే బాగుంటుంది అనేది, ఇంకొక కొత్త సంతోషంగా ఉంటాడు అనేది దాన్ని సూచికలు కూడా తీస్తున్నారు ఈ మధ్య ప్రపంచంలో కొన్ని దేశాల వాళ్ళు. మరి అది కరెక్టా ఇది కరెక్టా అనేది గందరగోళంలో ఉన్నది. అయితే నేననేది ఏంటంటే పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు వాళ్ళ విధి విధానాలు నేను తప్పనను, అది సమగ్రం కాదనేది నేనంట. అది కాంప్రహెన్సివ్ కాదు. దాంట్లో ఇంకా మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా భారతదేశ జీవన విధానానికి అనుగుణంగా మార్పులు తీసుకురావాలని నా యొక్క అభిప్రాయం. అందుకని మనం గ్రామాన్ని యూనిట్గా, లేకపోతే కింద ఉండే ఒక వాడ బస్తీని యూనిట్గా ఆలోచించి అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, అక్కడ నిరుద్యోగత లేకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రతి వ్యక్తి గౌరవప్రదంగా జీవించే విధంగా దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దశలో నేను బాగా అధ్యయనం చేస్తున్నా. నేను నాలాగా ఆలోచన చేసే విధానాలు చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే లేను. వాళ్ళతో నేను తరచుగా కలుస్తూ ఉంటున్నా. ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయ రంగంలో వడ్లు వండిస్తే వడ్లు ప్రభుత్వం కొంటుంది, పర్వాలేదు. ఎన్నేళ్ళు కొంటుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం అనేక సంవత్సరాలు కొనలేదుగా, ఏదో ఒక రోజు బ్రేక్ అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. వడ్లతో పాటుగా మనకు ఇప్పుడు సపోజ్ మనం పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాం, నూనె గింజలను దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు దిగుమతి చేసుకోవాలి? ఇంత పెద్ద దేశంలో ఇంతమంది రైతులు ఉన్నారు, మంచిగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది, అనేక రకాల పంటలు పండియచ్చు. నువ్వు నూనె గింజలు దాదాపు 1,00,00,000 కోట్ల పైచిలకు నువ్వు ఈరోజు దిగుమతి చేసుకుంటున్నావు. 1,00,000 విదేశీ మారక ద్రవ్యం వేస్ట్ అవుతుంది కదా మనకు. అదే మన రైతుకు 1,00,000 కోట్లు కనుక చెల్లిస్తే ఎంత బాగుంటుంది, అది వాళ్ళ జేబులోకి పోతే ఎంత బాగుంటుంది. మంచి ఆలోచన. ఇటువంటివి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. నేను ఆర్థికవేత్తను కాదు, కొద్దిగా నేను ప్రాక్టికల్ జీవన విధానంలో ఉండి మాట్లాడుతున్నాను. నేను చదువుకున్నది సైన్స్, నేను చేసేది చట్టపరంగా LLB చేశాను. బట్ నాకు అభిరుచి ఉన్నది, ఒక మానవ జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి, వాళ్ళు గౌరవప్రదంగా ఎలా బతకాలా, ఏది నిజమైన అభివృద్ధి అనే అంశంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా పనిచేయాలనే ఆలోచన నాకు ఉంది. సో ఇది పల్లెల నుంచి ప్రగతి, దేశానికే ప్రగతి. సో పల్లెల నుంచే అభివృద్ధి మొదలు కావాలి, పల్లెలు బలంగా తయారు కావాలి, రైతులు వాటి చేతి వృత్తులు కావచ్చు, రైతులు కావచ్చు, వారి పంటకు దిగుబడి ఎక్కువగా వచ్చే విధంగా వాటికి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండాలంటున్నారు. మరియు అధికారం లేనప్పటికీ
రైతులకు అండగా ఉండి అనేక రకాల సేవలు అయితే రైతులకు చేశారు. మరియు రేపు పదవిలోకి వస్తే మరియు కరీంనగర్ రైతులకు అనేక రకాలుగా నాకు కొన్ని భావాలు ఉన్నాయి, వాటిని నేను చేస్తాను. కరీంనగర్ రైతులకి మరియు వృత్తులకి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నాకు కొన్ని భావాలు ఉన్నాయి, ఆ రకంగా ముందుకు తీసుకుపోతాను అంటున్నారు. సార్ మీకు చివరిగా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీరు చూస్తూనే కూడా ఉండండి. పండుగ పూట మీ సమయాన్ని వెచ్చించి మరి చక్కటి డిస్కషన్ పెట్టారు. అభినందనీయులు. మీకు కూడా నా సంపూర్ణ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఇంతసేపు మీ సమయాన్ని తీసుకొని వెచ్చించినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.